అండి నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు ఏంటనుకుంటున్నారా? గుమ్మగుమ్మలాడే పప్పుచారు రెసిపీ అనమాట. ఎలాంటి వెజిటేబుల్స్ లేకుండా, ఎలాంటి మసాలా పౌడర్స్ లేకుండా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మన అమ్మమ్మలు నానమ్మలు చేసి పెట్టేవాళ్ళు కదా. మనకి ఎంత టేస్టీగా ఉండేది, సింపుల్గా చేసేవాళ్ళు. అంత టేస్టీతో, ఎంతో ప్రేమతో మనం పప్పుచారు రెసిపీ అనేది ఇప్పుడు ట్రై చేద్దాం. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా, ఎప్పుడు చేసినా సరిగా రాదు అనుకునే వాళ్ళు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. చాలా టేస్ట్గా వస్తుంది. ముందుగా కుక్కర్లోకి ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. అందులోనే టొమాటోలు, కరివేపాకు రెబ్బలు 2, కొంచెం చిటికెడంత పసుపు, ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసినట్లయితే పొంగు అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇది 4 విజిల్స్ వరకు ఉంచుకొని మూత పెట్టుకోవాలన్నమాట. పప్పు 4 విజిల్కి మెత్తగా ఉడికిపోతుంది కదా. అప్పటికి మనం చిన్న నిమ్మపండు సైజు అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత ఆనియన్స్ అనేవి ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సాల్ట్, ఆనియన్స్, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆనియన్స్ మెత్తగా అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ అనేది సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఆలోపు మన గుజ్జుని, చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకొని మరుగుతున్న ఆ నీటిలో పప్పు వాటర్లో చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని, పులుపు ఎక్కువైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి చింతపండు అనేది మరీ ఎక్కువగా పుల్లగా ఉందనుకోండి, కొంచెం బెల్లం వేసినట్లయితే సరిపోతుంది, బ్యాలెన్స్ అవుతుంది. అవి బాగా మరిగేటప్పటికి మనం ఇక్కడ పోపు అనేది వేసుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు. ఇందులో మస్ట్ అండ్ షుడ్ అయితే జీలకర్ర అండి. పప్పుచారులో మాత్రం జీలకర్ర తాలింపు వేసి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర అండ్ ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇవి 3 కూడా చాలా బాగుంటాయి తాలింపులో. మనం ఈ తాలింపు కూడా సరిగా వేగనివ్వకుండా వేసేస్తే మనకి స్మెల్ అనేది కూడా సరిగా రాదు, ఫ్లేవర్ అనేది కూడా సరిగా రాదు. మనకి తాలింపు అనేది కొంచెం మరీ మాడినట్టు కాకుండా మీడియంగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి అన్నప్పుడు తాలింపు యాడ్ చేసుకున్నట్లయితే చారు ఇక్కడ పెడితే మనకి స్మెల్ హాల్లోకి వస్తుందండి, అంత టేస్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర వేయాలనుకున్నప్పుడు తాలింపులో వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి చారు ఇలా చూసారా, పొంగు అనేది పైకి వచ్చింది. సో చారు అనేది ఆటోమేటిక్గా మరిగిపోయిందనమాట. సగం మరిగినట్లే. ఇలా మరిగినప్పుడు మనం తాలింపు అనేది వేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. పులుపు అప్పుడు కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోవాలి. చింతపండు రసాన్ని మనం ఎక్కువగా యాడ్ చేసినట్లయితే చారు అనేది పాడైపోతుంది, తక్కువ వేసినా కూడా టేస్ట్ అనేది ఉండదు. సో మనకి చింతపండు పులుపును బట్టి మనం యాడ్ చేసుకున్నట్లయితే పప్పుచారు అనేది చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా అనేది పప్పుచారు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో చేసి చూడండి, చాలా టేస్ట్గా వస్తుంది. మళ్ళీ అడిగి మరి తినిపించుకుంటారు, అంత బాగుంటుంది. సో వీడియో అయితే ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో మాత్రం నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు కానీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందనేది కామెంట్ కూడా చేయండి. మీ అందరి యొక్క సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి మంచి వీడియోస్ అనేది చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.